ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించలేదని ఓ ప్రేమోన్మాది నిద్రిస్తున్న బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె సజీవ దహనమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. స్థానికుల సమాచారం ప్రకారం పెందుర్తి మండలానికి చెందిన లహరి తన తండ్రి చనిపోవడంతో వైరెడ్డి నగర్లోని అమ్మమ్మ తాతయ్యల వద్ద ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలో కొలిమిగండ్లకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు బాలికను ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో తన తాతయ్యకు చెప్పింది. దీంతో యువకుడిని బాలిక తాతయ్య మందలిచ్చాడు. ఈ క్రమంలో కోపం పెంచుకున్న యువకుడు బాలిక ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె కేకలు వేస్తూ యువకుడిని పట్టుకుంది. ఈ ఘటనలో బాలిక సజీవ దహనం కాగా నిందితుడికి కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే ఏకున్నా 3 గంటలు లేచి చదువుకోవాలని రూమ్లోకి వచ్చింది. చదువుకుంటాడు. ఆ అబ్బాయి ఎప్పుడు వచ్చినాడో మాకైతే తెలియదు. వాడు సంపదికి పెట్రోల్ తీసుకొని వచ్చినాడు. ఆ అమ్మాయి లేచింది, వాకిలి తీసింది. లేకుంటే వాళ్ళు ఒకటే తీసింది. ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అంటించినాడు, పెట్రోల్ పోసి అంటించినాడు. అంటించేటప్పుడు ఆయన కూడా కాలింది రాక వాకిలి కూడా దొబ్బినాడు. అంటే మీ పాప ఏమి అట్లా బయటికి రాలేదా? బయటికి రాలేదా? మంట పండుకొని ముద్దులేక కాల్చింది. మేము బయటకు వచ్చే వాళ్ళకు ఆయన దిగ్గున లేచినాడేమో శబ్దం వచ్చాను. ఆయన లేచాక మంట గట్టిగా అరిచినాడు. నేను వచ్చాను.